విరిగిన మేడం మనసుని అతికించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ అవార్డు అని సేపు చెప్పు. మరి అమ్మగారు ఒప్పుకుంటారా? ఒప్పిద్దాం. మన లక్ష్యం కూడా అదే కదా. ఇదిగో మనిద్దరం కలిసి ఈ అవార్డుకో కొత్త రూపం ఇద్దాం. నీ ప్రమేయం లేకుండా పగిలింది. ఇప్పుడు ఒకరికొకరు సాయం చేసి ఒకటి చేద్దాం. ఇష్టపడి చేసే ప్రతి కష్టానికి ప్రతిఫలం మంచి అవుతుందని నా నమ్మకం సరసు. నువ్వే ఉంటావు. చాలా బాగుంది రాహుల్ బాబు. అరే మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నామే. మామయ్య ఇది చూడండి మామయ్య. అన్నయ్య బాగుంది కదా. సూపర్ రా. ఇది అతికించేశారా? చాలా బాగుందమ్మా. బ్రేక్ అయింది ఇదేనా? అసలు నమ్మడానికి అవడలేదు. రాహుల్ బాబాయ్ అతికించానమ్మా. మేమిద్దరం కలిసి చేశాం డాడీ. ఓ నిజం చెప్పాలంటే ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. మీరందరూ కలిసి చేసిన ఏ పనైనా సరే ఎంతే అందంగా ఉంటుంది. ఇది జరుగుతుంది. నేను ఆ దేవుడికి ప్రే చేశాను. ఓకేనా?
always number one. Sorry, madam. వావ్, ఈ అవార్డ్ బ్రేక్ అయిందని కొత్త అవార్డ్ పంపించారా ఆంటీ? ఇంతకు ముందు దానికన్నా ఇదే చాలా నీట్ గా ఉంది కదా. ఇది కొత్త అవార్డు కాదు ప్రీతి, పాతదే. కొత్తగా తయారు చేశారు. తయారు చేసిందా? ఎవరు? అమ్మగారు, కాఫీ. నువ్వేనా ఇది అతికించింది? అవునమ్మా. వాట్? ఇంత అందంగా నువ్వు చేసావా? జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడం ఒక కళ. ఈ అమ్మాయికి వచ్చినంత అందంగా ఇంకెవ్వరికీ రాదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. ఎక్కువ తక్కువ కాదు, ప్రతిభకి గుర్తింపు ఉండాలి. మంచి పనికి పొగడ్తా అందం. వాణి, అమ్మగారు, అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడికి రండి. రేపు మన ఇంటికి ఫారెన్ నుంచి బిజినెస్ పార్ట్నర్స్ వస్తున్నారు. వచ్చేవాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళ వల్ల ఒక ఇంపార్టెంట్ డీల్ కూడా ఓకే కాబోతోంది. రేపు మన ఇంట్లో జరగబోయే ఉగాది వేడుకల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో మీరంతా కాస్త రెస్పెక్టివ్గా, కేర్ఫుల్గా ఉండాలి. వాణి, అందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే. లాస్ట్ టైం జరిగిన పొరపాటు ఇప్పుడు రిపీట్ కాకూడదు. సరే అమ్మగారు. రేపు వాళ్ళ ముందు ఏం మాత్రం కేర్లెస్గా ఉన్నా, ఏ చిన్న మిస్టేక్ చేసినా పోయేది పరువే కాదు, మన కంపెనీకి కొన్ని కోట్ల రూపాయల డీల్. అర్థమైందా? అలాగేనమ్మా, అలాగే.
అమ్మ సరసు, పండగ మొత్తం నువ్వు చేసే పనుల్లో నీ నవ్వులో కనిపిస్తుంటే చూపు తిప్పుకోబుద్దవటం లేదమ్మా. అవునమ్మా, మీ కాళ్ళకు పసుపు రాసుకున్నారా? లేదు సరసు. లేదు. చేయమని చెప్పారా? ఓ మై గాడ్, అయితే నాకు కూడా అప్లై చేయి. అమ్మా, కాళ్ళకు పసుపు రాయమంటారా? ఏయ్ ఆగో. ఏంటిదంతా? ఇంటి ముందా ముగ్గులు, ఈ పూలు, డెకరేషన్, వాళ్ళ కాళ్ళకి పసుపు. ఏమనుకుంటున్నావు? అంటే ఈరోజు పండగ కదమ్మా, ఇళ్ళంతా కళగా ఉండాలని నేనే ఇలా. పండగ మనకి వాణి, ఇంటికొచ్చే గెస్ట్లకు కాదు, వాళ్ళకి ఉగాది అంటే ఏంటో కూడా తెలీదు. వచ్చేవాళ్ళు నీలా పల్లెటూరి బైతులు కాదు, ఫారెన్ డెలిగేట్స్. వాళ్ళకి ఇలాంటివి నచ్చకపోయినా నీ పిచ్చి పనులు చూసి ఇరిటేట్ ఫీల్ అయ్యి ఆ ఎఫెక్ట్ డీల్ మీద పడుతుంది. నిన్న రాత్రంతా స్పెసిఫిక్ గా చెప్పాను. నువ్వు అర్థం చేసుకోకుండా ఎందుకిలా నాశనం చేయాలని ట్రై చేస్తున్నావు? ఏంటి రాహుల్, పండగ పూట కూడా ఇల్లు శుభ్రంగా సందడిగా ఉండకూడదా? మన పద్ధతులకి సాంప్రదాయాలకి విలువివ్వాలని మీ మేడంకి తెలియదా? ఈ పండగ ముఖ్యమే, బట్ వాళ్ళందించే డీల్ కూడా ముఖ్యం. యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మన కల్చర్ నచ్చాలి అన్న రూల్ లేదని చెప్పు రాహుల్. ఈరోజు ఉగాది మన తెలుగు వాళ్ళ పండగ, మన ఆత్మగౌరవం. అలాంటిది ఎవరి కోసమో మన పద్ధతులు మార్చుకోవడం ఏంటి? అయినా వచ్చేవాళ్ళు వ్యాపారం లాభాలు మాత్రమే చూస్తారు. కానీ గుమ్మం ముందు ముగ్గులు, గడపకి తోరణాలు, కాళ్ళకి పసుపు, ఇవన్నీ చూసి ఎందుకు వద్దనుకుంటారు? మన పద్ధతులు తెలియని వాళ్ళు కొత్తగా ఫీల్ అవ్వరా? కొత్త వాతావరణంలో ఉండడానికి ఇబ్బంది పడరా? ఎప్పుడూ నాతో వాదించటం కాదు రాహుల్, అప్పుడప్పుడు నిజం గురించి కూడా ఆలోచించమని చెప్పు. మ్యామ్, గెస్ట్లు వచ్చారా? డాడ్, పదండి వెళ్దాం.
హాయ్ రాబర్ట్. హాయ్ జూలియా. వెల్కమ్ టు ఇండియా. నమస్కారం. ఓ నమస్తే. అందరూ బాగున్నారా? ఓ మీకు తెలుగు తెలుసా? ఎస్. యుఎస్ లో అవర్ నైబర్స్ తెలుగు పీపుల్ అండ్ వి వాచ్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్. సో తెలుగు కొంచెం కొంచెం తెలుసు. దట్స్ రియలీ గ్రేట్. కమ్, ప్లీజ్ కమ్. Why these colors are spilled on the floor? Yeah, it's not spilling. It's a part of the decoration. దిస్ ఈస్ డెకరేషన్? వెరీ ఫన్నీ. Robert, Julia, come, let's go. Come. ఈ మ్యాంగో లీవ్స్ ఫ్లవర్స్ ఏంటి? Robert, see here. Turmeric on Trisul. What are all these? Very strange. I'm sorry for that. She has done all this. She is from countryside. She doesn't have any idea about your traditions and culture. How such ladies are residing in Vagdevi ma'am's home? This house look like a jungle. ఏంటి బాబు ఏమంటున్నారు? ఇల్లు నేను అడవిలా మార్చేసావు అంటున్నారు. అడవేంటి బాబు? ఇది మన సంప్రదాయం కదా. అది వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియకపోతే చెప్పాలి కదా బాబు. అమ్మగారు, బయట రంగులు, ఈ గుమ్మాలకి పసుపు, ఈ తోరణాలు, ఇవన్నీ మా సాంప్రదాయం. వాట్? She's saying all these decorations are our Indian culture. ఇంటి ముందు రంగులతో ముగ్గు వేయడం అంటే ఇంటికొచ్చే అతిథుల్ని సాదరంగా ఆహ్వానించడం అమ్మా. She's saying that it's a colorful welcome to the guest. ఓకే. అంతేకాకుండా ప్రతిరోజు ఇంటి ముందు శుభ్రం చేసుకొని నీళ్లు కళ్ళాపి చల్లడం వల్ల దుమ్ము లోపలికి రాదు. If we sprinkle water on the soil, dust doesn't fly inside. యా దట్స్ ట్రూ.